హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఫస్ట్ నూనె వేసుకుంటున్నాను. ఇదిగోండి అన్నం ఉడుకుతుంది. పిల్లలకి పొటాటో ఫ్రై పంపించానండి. మాకేమో కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. సాయంత్రం పిల్లలు వచ్చాక తింటారు. తాలింపు గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 2 మెంతులు వేసుకోవాలి. కోడిగుడ్డు పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదండి. కోసి పెట్టుకున్నాను, తరిగి పెట్టుకున్నాను. చూడండి, ఈ పొడి ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తర్వాత చెప్తాను. అది వేగినాక ఉల్లిపాయలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. జారిపోకుండా బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చి కొంచెం కరివేపాకు, ఉడికినట్టు బాగా వేగాలి. వేగినాక టమాటో వేసుకోవాలి. చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోండి, నేను కల్లుప్పు వేస్తున్నాను. కొంచెం వేస్తున్నది. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అవన్నీ మగ్గడానికి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. కొంచెం సేపు మూత పెడితే మగ్గుతాయి. బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం, చింతపండు పులుసు పోస్తున్నా కాబట్టి 3 స్పూన్స్, కూరకు సరిపోయే అంత కారం వేసుకోవాలి. ఒకసారి వేగనిచ్చి నిమిషం సిమ్లో పెట్టుకోవాలి. మగ్గనే బాగుంది. ఇదండి, కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకుంటే కారం వేసినాక పచ్చి వాసన అంతా పోయే వరకు వేగనిచ్చి చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పోసుకొని ఇప్పుడు హైలో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు
ఈ కట్ చేసి పెట్టుకున్నా మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డుని 4 అయినా పెట్టుకోవచ్చు, ఇలా 1 అయినా పెట్టుకోవచ్చు. చిన్నయే కాబట్టి అంగన్వాడీలో గుడ్లు ఫ్రెండ్స్ ఇవి, అందుకని చిన్నవే కాబట్టి నేను ఒక్కటే పెట్టాను. ఇలా ఒక్కోటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఉడకనిచ్చాలి. బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఉడకనిచ్చి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికినాక ఉడకనివ్వాలి. ఇప్పుడు అలా బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ ఈ పొడి వేయాలి. పొడి ఇందాక తర్వాత చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఏం పొడి అంటే మెంతులు, ఆవాలు 2 కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పులుసుల్లో, చేపల పులుసులో, ఇలా కూరల పులుసుల్లో, వాటిలో దేంట్లో అయినా 2 స్పూన్లైనా 1 స్పూన్ అయినా క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకుంటే చేదేమి ఉండదండి. ఇలా ఇప్పుడు ఈ పులుసుకి నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇదండి 1.5 స్పూన్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అప్పుడు మామూలుగా చేసేదాన్ని. ఇలా మా అమ్మమ్మ చెప్పింది ఇలా చేసుకోమని చెప్పి, అప్పటి నుంచి నేను ఇదిగోండి ఈ డబ్బాకి చేసి పెట్టుకొని పులుసులు చేసినప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. బాగా కూర చిక్కగా ఉంటుంది. 2 డేస్ అయినా కూర బాగా చిక్కగా చాలా బాగుంటుందండి. సద్దన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నా కూర నచ్చితే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.